नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। अमावस्या के दिन खाना बांटना बहुत अच्छा है, वरंगल ग्रेटर कांग्रेस के वर्किंग पूर्व प्रेसिडेंट राजनला श्रीहरि ने कहा। अमावस्या के मौके पर वरंगल के पुराने बिग बाजार में अम्मा फाउंडेशन की तरफ से अन्न प्रसाद बांटने का प्रोग्राम रखा गया। इस प्रोग्राम के चीफ गेस्ट ग्रेटर वरंगल कांग्रेस के वर्किंग पूर्व प्रेसिडेंट राजनला श्रीहरि थे। वरंगल जिला आर्य वैश्य महासभा के प्रेसिडेंट दुब्बा श्रीनिवास, स्टेट एडमिनिस्ट्रेशन के वाइस प्रेसिडेंट वंगेती अशोक कुमार ने हिस्सा लिया और नारियल फोड़कर अन्नदान शुरू किया। संगम के प्रेसिडेंट नेता मुरली सुडाला, रमेश लक्ष्मण, राघनंदन, निरंजन और गवर्निंग मेंबर ने प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर उन्होंने कहा कि वरंगल जिले में अमावस्या मनाने के लिए कई जगहों पर अन्नदानम प्रोग्राम रखा जाएगा। उसी के तहत अम्मा फाउंडेशन की तरफ से हर कोई फाइनेंशियल मदद कर रहा और इस इलाके में रहने वाले गरीबों को छोटा मोटा प्रसाद बांट रहा। अम्मा फाउंडेशन के नाम पर सेवा करना खुशी की बात है। अम्मा से बड़ा कोई भगवान नहीं, इसलिए अम्मा के नाम पर यह प्रोग्राम करना बहुत खुशी की बात है। उन्होंने सभी से ऐसे संगठनों को सपोर्ट और सहयोग देने की अपील की है। అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ప్రస్తుత పరిస్థితులలో ఆర్థికంగా ఇబ్బందులు పడి సమయానికి తినలేక ఎంతోమంది బాటసారు యాచకులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు చేసి పేదలను ఆకట్టుకొని పేదలను కాపాడుతున్న సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా పూర్తిగా అమ్మా ఫౌండేషన్ని ఎంచుకొని ఇంకా మరెన్నో ఇటువంటి ఫౌండేషన్స్ రావాలని, ఇటువంటి స్వచ్ఛందమైన అన్నదాన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక అమావాస్య పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు నిరంతరం ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా సత్యం సంస్థల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ బీటి బజార్ ప్రాంతంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అన్నదాన వితరణ చేపట్టడం జరుగుతుంది. ఈ అన్నదాన వితరణ అమావాస్య సందర్భంగా పెడుతున్నామంటేనే మన పెద్దలందరినీ గుర్తింపు చేస్తూ వారి ఆత్మశాంతి కలగాలని చెప్పిన లక్ష్యంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అది పురస్కరించుకొని అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులంతా పెద్ద ఎత్తున రోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అని చెప్పంటే మామూలు అంశం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఆర్యవైశ్యుల బ్లడ్లోనే సేవ అనేది ఉంటుంది. ఆర్యవైశ్యుల బ్లడ్లోనే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. కనుక అట్లా దృష్టి పెట్టుకునే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఆర్యవైశ్యులు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగా ఈ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడతా ఉన్నారు. ఈ సంస్థకి తప్పకుండా ఆర్యవైశ్య మహాసభ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టే సందర్భంగా అనేక మంది కూడా ఆర్థిక సహాయాన్ని అందించి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోలేదు. అమావాస్య సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వారు ప్రతి అమావాస్య భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వైశ్య కమ్యూనిటీలో మాత్రం అమావాస్య భోజనాలు బాగా కూడా చేస్తారు. ఈసారి నూతనంగా ఉండడం కోసం అమ్మ ఫౌండేషన్లో అన్ని కమ్యూనిటీ వాళ్ళతో ఏర్పాటు చేసి పట్టణ బజార్ మరియు మార్కెటింగ్ బజార్కి సంబంధించిన ఏరియాలో అమ్మ ఫౌండేషన్ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి నెల అమావాస్య భోజనాలు ఏర్పాటు చేసే విధంగా చేయడం అందరికీ కార్యక్రమం చేపడుతూ ప్రతి దినదిన అభివృద్ధి కావాల్సిందిగా